హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు నా వీడియో ఏంటి అంటే జ్యువెలరీ చూపిస్తున్నానండి. నా దగ్గర ఉన్న ఆన్లైన్లో కొనుక్కున్నాను కొన్ని జ్యువెలరీస్, అవి మీకు చూపిస్తాను అనమాట. ఈరోజు నేను వేసుకున్న శారీ యాక్చువల్లీ మామూలుగా 150 రూపీస్లో కొనుక్కున్నానండి. ఈ శారీ నేను ముక్కల షాప్ అని చెప్పేసి అశోక్ నగర్లో ఉంది, ఆ షాప్లో తీసుకున్నాను. ఇది మల్టీ కలర్లో వచ్చింది అనమాట, కింద అంతా పైన గ్రీనరీ వచ్చింది. ఇది ఇంత తక్కువ కాస్ట్, దానికి మళ్ళీ బ్లౌజ్ అవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేనేం చేశాను అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ బ్లౌజ్ని పేరప్ చేసేసాను అనమాట. ఇప్పుడు జ్యువెలరీ వచ్చేసేసి నేను జ్యువెలరీ వీడియో ఒకటి చేశానండి, కుకట్పల్లి జ్యువెలరీ షాప్స్ అని, దాంట్లో తీసుకున్నాను. ఇది 500 రూపీస్కి కొనుక్కున్నాను అనమాట. దీంట్లో వచ్చేసేసి ఒకటి సౌసీ పర్ల్, దెన్ ఆఫ్టర్ ఒకటి గోల్డ్ కలర్ది లోటస్ లాగా వచ్చే బాల్ అనమాట. ఆ బాల్ చాలా డిజైనింగ్గా వచ్చిందనమాట, అంటే డిఫరెంట్గా కూడా ఉందన్నమాట. కింద వచ్చేసి 8 లైన్స్లో క్రిస్టల్స్ అనమాట, అన్ని క్రిస్టల్స్లో వచ్చాయి, కట్టు తీగతో అల్లారనమాట. చాలా నీట్గా కూడా ఉందండి. ఇదైతే ఫినిషింగ్ కానీ అంతా బాగుంది. 500 రూపీస్లో ఓకే అనిపించింది, కానీ వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. దీనికి వచ్చేసి ఏమి ఇయర్ రింగ్స్ ఇవ్వలేదన్నమాట. నేను ఇంట్లో ఉంటాయి కదా గోల్డ్వి, అవి ఇయర్ రింగ్స్ దీనికి పేరప్ చేసుకున్నాను అనమాట. ఇవి ఇంట్లో గోల్డ్ ఉంటే దీనికి సెట్ అవుతుందిలే అని చెప్పి సౌసీ పర్ల్ వచ్చింది కదా, బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. అలా పేర్ చేసేసుకున్నాను. ఇది నా ఓవరాల్ లుక్ అనమాట. ఈరోజు ఇది మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్లీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ కొన్ని ఆన్లైన్లో కూడా తీసుకున్నానండి. అందులో ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇది హన్సికా జ్యువెలరీస్ అని చెప్పేసి ఆ పేజ్లో తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే గ్రీన్ కలరు, మళ్ళీ తులీ ఫ్లవర్స్ వస్తాయి కదా అలాంటిది అనమాట. మనకు పగడం కలర్లో వస్తుంది, అది వాటితో కట్టుతీగతో అల్లారనమాట. కానీ చాలా బాగుందండి, నీట్గా కూడా ఉంది ఫినిషింగ్ కూడా. దీని అన్నిట్లో అండి లాకెట్ అయితే ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఇట్లా హ్యాంగింగ్ లాగా వస్తూ లాకెట్ కింద హ్యాంగింగ్ వచ్చేది అలా అనమాట. రెడ్ కలర్లో ఆర్ వైట్ కలర్. ఇది యూనిక్ అంటే ఏం కలర్లో ఉందంటే బ్లాక్ కలర్ విక్టోరియన్ పాలిష్లో వస్తుందన్నమాట. ఇవన్నీ స్టోన్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయండి, చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయన్నమాట. మధ్యలో వచ్చింది ఇప్పుడు బ్లాక్ కలర్ మీకు కనిపిస్తుంది, కానీ అది బ్లాక్ కాదనమాట, ఇంక్ బ్లూ అంటాం కదా, సేమ్ ఇంక్ బ్లూలో ఉందన్నమాట. అది కూడా అండి, ఆ డ్రాప్ కూడా మనకు రియల్గా ఉండేదానిలాగా అనమాట. చాలా అంటే చాలా బాగుందనమాట. అంటే నీట్గా ఉంది ఫినిషింగ్ కానీ అంతా కూడా వర్క్ కానీ చాలా బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. ఇయర్ రింగ్ కూడా కమ్మ చాలా పెద్దగా వస్తుంది, కిందంతా ఇట్లా హ్యాంగింగ్ అనమాట. పెట్టుకుంటే చాలాసార్లు పెట్టుకున్నాను అండి. ఇయర్ రింగ్స్ నేను చాలాసార్లు పెట్టుకున్నా. చైన్ తక్కువగా వాడాను, కానీ ఇయర్ రింగ్స్ అయితే ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కానీ ఏమైనా డ్రెస్సెస్ కానీ చాలా బాగుంది. చాలా మంది అడిగారండి దీన్ని అయితే ఎక్కడ కొనుక్కున్నామని చెప్పేసి. ఫినిషింగ్ బాగుంది, వాటి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా లుక్ ఉంది, అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. ఇట్లా అన్ని ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎక్కడా చూడలేదన్నమాట. ఇదైతే ఈ మోడల్ నేను ఎక్కడా కూడా చూడలేదండి ఇంతవరకు. తన దగ్గర తీసుకున్నాను కానీ ఇప్పటి వరకు కూడా ఈ మోడల్ ఎవరి దగ్గర చూడలేదు. చాలా బాగుందండి, చాలా బాగుంటుందన్నమాట కూడా. పెట్టుకుంటే కూడా లుక్ బాగుంది. కింద 3 లైన్స్లో ఇచ్చేసేసి తర్వాత తులీ ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇది చూడండి, మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను, పెద్దగా అనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ హ్యాంగ్ కూడా నీట్గా ఉందన్నమాట. పెట్టుకుంటే కూడా ఏంటంటే మనం డ్రెస్ వేసుకొని డ్రెస్సెస్కి వాటికి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. పెట్టుకున్నప్పుడు కూడా బాగుంది అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. ఇది ఓవరాల్గా వచ్చేసేసి దాని లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఇది మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇదండి. ఇది నేను శుభం పర్ల్స్ అండ్ జ్యువెలరీస్ ఆన్లైన్లోనే తీసుకున్నాను, వాళ్ళ చార్మినార్ దగ్గర ఉందన్నమాట షాపు. ఇది వచ్చేసి రామ్ పరివార్ అండి. ఓన్లీ లాకెట్, ఓన్లీ ఇయర్ రింగ్సే అనమాట దీనికి ఉన్నాయి. ఈ సెట్ లాగా వచ్చిందనమాట. కింద వచ్చేసి పగడాలు ముత్యాలతో వచ్చింది హ్యాంగ్ అవ్వడం అనమాట. ఇది వచ్చేసి 1250 రూపీస్లో నేను కొనుక్కున్నాను అనమాట. కానీ భలే ఉందండి, ఎంత నీట్గా. ఫస్ట్ టైం కొనుక్కున్నా కానీ వీళ్ళు ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ నీట్గా ఉందండి. ఎక్స్ట్రా కూడా ఇచ్చారన్నమాట. ఎప్పుడైనా మేబీ తెగిపోతే కూడా
మనం మళ్ళీ అల్లిపించుకోవడం కోసం అని చెప్పి ఎక్స్ట్రా మన దగ్గర మనకు బీడ్స్ను అవన్నీ కూడా పంపించారనమాట వీళ్ళు. లాకెట్ కూడా ఫినిషింగ్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది దీనిపైన బ్లాక్ కలర్లో వచ్చిందనమాట రామ్ పరివార్, చుట్టూ వైట్ స్టోన్స్లో వచ్చింది. అంటే టెంపుల్ జ్యువెలరీ లాగా ఒక వైబ్స్ అట్లా ఉండేలాగా ఉన్నాయన్నమాట. నా దగ్గర మల్టీ కలర్ ఉన్నాయన్నమాట పూసలు, దానికి సెట్ చేసేసుకున్నాను అనమాట. అంటే కాంబినేషన్లో బాగుంటుందిలే అని చెప్పేసి సెట్ చేసుకున్నాను. కానీ బ్లాక్ బీడ్స్ క్రిస్టల్స్ ఉంటాయి కదా, అవి వీలైతే 5 లైన్స్ అల్లిపించుకొని అది వేసుకున్నా కానీ భలే ఉంటుందండి. నా దగ్గర ఉంది, ఇంకా సరేలే ఎందుకులే అన్నట్టుగా ఇలా ఒకసారి చేద్దాము అని చెప్పి. నా దగ్గర బ్లాక్ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇలా వేసుకుంటేనే లుక్ అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకని నేను ఇలా చేసుకున్నాను అనమాట. వేసుకుంటే కూడా అండి ఇది బాగుంది. అంటే ఎట్లా అంటే కొంచెం ఏదైనా గుడికి కానీ దేనికన్నా వెళ్తున్నప్పుడు కూడా మనం ఇది ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా లంగావణీలు కానీ ఏమన్నా వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుంది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ భలే వచ్చాయండి, కొంచెం కమ్మ టైప్ అనమాట. పెద్దగా కమ్మ వచ్చేసి కిందంతా ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట. కమ్మలో కూడా రామ్ పరివారే వచ్చాయి అనమాట. రామ్ పరివార్ వచ్చేసేసి చుట్టూ సింపుల్గా ఇచ్చాడనమాట. కుందన్స్ ఇచ్చారు, మళ్ళీ స్టోన్స్ ఇచ్చారనమాట. ఇట్లా వైట్ కలర్వి హ్యాంగింగ్ కూడా నీట్గానే ఉందండి. ఇట్లా పిచ్చి పిచ్చిగా అల్లినట్టు కాకుండా నీట్గా చేశారనమాట. వీళ్ళ వర్క్ బాగుందండి. వర్క్కు మనం యాక్చువల్లీ డబ్బులు ఇవ్వచ్చు అని నాకు అనిపించింది. 1250 రూపీస్ అనమాట. కానీ వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నా కానీ ఇన్స్టాలో కూడా మీరు శుభం జ్యువెలరీస్ అని కొడితే మాత్రం వస్తుంది. నేనైతే వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ వీలైతే చూడండి, ఒకసారి వాళ్ళ పేజెస్ చూడండి, బాగుంటాయి అన్నమాట. ఇది ఓవరాల్గా లుక్. ఇయర్ రింగ్ పెట్టుకుంటే ఇలా ఉందన్నమాట. కొంచెం అంటే ఎలా అంటే ఇట్లా పెట్టుకుంటే కూడా హెవీగా అనిపిస్తుంది ఫేస్కి కూడా. మనము ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది ఓవరాల్గా లుక్ అది నాది యాక్చువల్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇదండి. దీనిదైతే అండి ఇది కూడా నేను హన్సిక జ్యువెలరీస్లోనే కొనుక్కున్నా, కానీ దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఇది 2600 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. ఇది నేను ఆర్డర్ చేసిన తర్వాత 20 డేస్కి అనమాట నాకు వచ్చింది. ఇది ఆ మధ్యలో రాలేదేంటి అని చెప్పేసి తనకు ఫోన్ చేస్తే తను ఎంత అసలు ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడిందంటే, అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడము. మనం ఫోన్ చేసి మాట్లాడినప్పుడు యాక్చువల్లీ మనం తెలుగులోనే మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు ఇచ్చే సమాధానం కానీ అంత నెగ్లిజెంట్. అవునండి మేము చేసేసామండి, మీకు ట్రాకింగ్ ఐడి పెట్టాం కదా మీరు చూసుకోండి అన్నట్టు. అంటే మా ఇంటి వరకు చేరాలి కదా, ట్రాకింగ్ ఐడి పెడితే కాదు కదండి అనేసి అడిగితే ఆమె ఎంత ర్యాష్గా మాట్లాడిందంటే, నా దగ్గర మొత్తం రికార్డింగ్స్ ఉన్నాయండి. మీరు ఒకవేళ అనుకుంటే కూడా ప్లస్ పోనీలే సరే, నేనే డీటీసీపీ కొరియర్ షాప్స్కి 2-3 సార్లు తిరగడము, మనమే ఫోన్లు చేసుకోవడం. మనం డబ్బులు ఇచ్చేసాం కదా, పేమెంట్ చేసేసాం. మనకు కనుక ఆన్లైన్లో ఎప్పుడైనా పేమెంట్ చేస్తే మధ్యలో ఆగిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మనమే తీసుకుంటాం కదా, మన డబ్బులు కాబట్టి. వాళ్ళకి చేరలేదు కాబట్టి మనం మాట్లాడతాము. అలాగే కదా వీళ్ళు కూడా అలా కదండి అని అంటే, అలా అయితే మాకు కష్టం అండి, మేము చూసుకోలేము అట్లా. అసలు ఆ మాట్లాడింది అయితే అసలు అనిపించింది. దెన్ సరే అని చెప్పేసి ఫోన్లో మాట్లాడడానికి ఒక వాట్సాప్లో మనం మెసేజ్ పెడితే అప్పుడు ఎంత డీసెంట్గా రిప్లై ఇస్తుందంటే ఆమె మాట్లాడేటప్పుడు ఒకలాగా, మనకు ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడితే ఉండేది. అసలు నాకు అదే అనిపించింది. అంటే ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు మంచి పాష్ వాళ్ళు, చాలా తోపులు, వాళ్ళకు మనం మంచిగా రెస్పెక్ట్ఫుల్గా తెలుగు వాళ్ళు అంటే ఏంటో అసలుకి అన్నట్టుగా నాకు ఆమెదైతే చాలా అంటే ఇట్లా అనిపించిందండి. చాలా వరకు అయితే నేను వాయిస్కి మెసేజ్ దానికి చూస్తే తెలిసిపోతుంది అనమాట. ప్లస్ పోనీ ఐటెం బాగుందా అంటే మొత్తం వైట్ కలర్లో, ఇప్పుడు వాడేసింది ఎలా ఉంటుందో మీకు తెలుస్తూ ఉంటుంది. 4-5 సార్లు వాడితే దానిపైన మనకు ఇట్లా తెల్లగా వచ్చేసింది చూసారా అండి, జాయింట్ల దగ్గర తెల్లగా, బ్యాక్ సైడ్ అంతా తెల్లగా, ఇక్కడ అన్నిటి దగ్గర అండి తెల్లగా, అంటే ఎప్పుడో వాడేసేస్తే పోయిద్ది చూసారా, అలా ఉందనమాట. అలా ఇచ్చింది. మళ్ళీ ఈమె చెప్పడము వేరే వాళ్ళ పేజెస్. ఇప్పుడు నేను ఏమన్నా ఎవరిది వాళ్ళదే కానీ మనం ఇష్టపడి కొనుక్కున్నాం అనేసి అనుకోవచ్చు. కలరు సరిగ్గా లేదు. ఈమె వేరే వాళ్ళవి చూపించి మరి ఎంత అసలుకి వాళ్ళ ఏం బాగోవు, నాయే చాలా బాగుంటుంది, నాది కాస్ట్ ఎక్కువ అని మీరు అనుకోవచ్చు, అది ఇదని చెప్పేసి చెప్తుంది. వాళ్ళని పాయింట్ చేస్తున్నప్పుడు నీకు ఎవరు పెట్టలేదా? నేనేమన్నా అంటేనేమో పెద్ద ఏమంటుందంటే, లేదు మేడం మా వాళ్ళందరికీ ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వడం రాదు, అందుకని చెప్పేసి మీకు ఇవ్వలేదు మేడం, మీకు అందుకే మాట్లాడలేదు, అది ఇదని చెప్తుంది. మీరు వెనకాల పడి 15 రోజులైనా మనకు కొరియర్ రాకపోతే 20 రోజులైనా సరే ఆమె వెనకబడి పదే ఫోన్ చేసి చూడాలంటండి. మనం ఎక్కడన్నా ఉంటుందా అండి, మనం మనీ పే చేసాం మాకు కొరియర్ ఇచ్చేసేయాలి కదా, అడ్రస్ ఇచ్చింది అందుకే కదా, మీరు చూసుకోవాలి. ట్రాకింగ్ ఐడి మీరు కూడా
మేము చూస్తాం రాలేదండి అని అంటే మీరు మాట్లాడాలి వాళ్ళతో. మీరు వందల్లో చేస్తారు, నేను ఒక్కటి చేస్తాం కదా, అలా చెప్తే ఆమె వేరేగా. కానీ ఇదైతే క్వాలిటీ బాగాలేదు, చాలా అంటే చాలా. నేను ఫస్ట్లో చేసినప్పుడు అంటే ఒక మనిషికి ఎంత ఎక్కువ మంది అయిన తర్వాత ఎవరన్నా కొరియర్స్ మనం పాపులర్ అయిపోయిన తర్వాత ఉండేది ఏంటి అనేది రియల్గా నేను చూశాను అనమాట తన దగ్గర. అంటే ఫస్ట్లో నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ మాట్లాడే విధానం కానీ చెప్పే విధానం ఒకలాగుంది. ఇప్పుడు తను అంతా అట్లా చేయడము అంటే సరే మనకు అనవసరం, ఆమె ఎవరో కూడా మనకు తెలియదు. మనకి ఇట్లా ఆన్లైన్లోనే మనకు నచ్చింది కొనుక్కుంటున్నాము, డబ్బులు ఇచ్చేస్తున్నాం, అంతవరకే కదా. అట్లా లేదండి ఇప్పుడైతే. నాకు చాలా బాధ అనిపించింది. ప్లస్ అసలుకి అరే అనవసరంగా తీసుకున్నానే అనిపించింది. సేమ్ అందరి దగ్గర దొరుకుతున్నాయి అన్నమాట ఇవి. కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదండి. కలర్ మొత్తం అసలు పోయింది. అసలు ఎవరన్నా చూస్తే ఇది మామూలుగా ఏదో తక్కువలో రోడ్డు సైడ్ కొనుక్కున్నామా అన్నట్టే ఉందన్నమాట. దాని క్వాలిటీ కానీ విధానం కానీ మీకు అట్లీస్ట్ తెలుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొంచెమన్నా దానిపైన కూడా కలర్ పోయింది. నేను ఇయర్ రింగ్ కూడా చూపిస్తాను, మొత్తం కలర్ పోయిందండి. అసలుకి ఇంతనా మరీ దారుణంగా అసలు మాట్లాడేది కానీ అసలు చేసేది కానీ. ఒకవేళ నా వీడియో అందరికీ చేరినా చేరకపోయినా తెలియదు, కానీ నాకు అట్లీస్ట్ ఒక 100 మంది దాకా 200 మందికి వెళ్ళినా కానీ తెలుస్తుంది కదా తన గురించి ఏంటి అనేది. అస్సలు ఆమె క్వాలిటీ ఎట్లా ఉంది అనేసి కూడా తెలుస్తుంది మీకు. ఒకసారి మీరు చూడండి. అది మొత్తం ఎట్లా అంటే కలర్ మొత్తం షేడ్ అయిపోయింది అనమాట. దానికి ఉండేదంతా లేచిపోయినట్టు అనమాట. ఇప్పుడు దేనిపైన అయినా కలర్ లెగిసిపోయిద్ది కదా, మొత్తం అట్లా ఊడిపోయి కిందంతా వైట్ కనపడుతుంది అనమాట. దాని వెనకాలంతా ఇట్లా వైట్గా పిచ్చిదిలా అంటే మనకు తెలిసిపోతుందండి. పిచ్చిదే ఓకే, ఇది పిచ్చిదే కదా 1 గ్రామ్దే కదా అనేసి మీరు అనొచ్చు. కానీ మరీ ఇంత దారుణంగానా అండి? రోడ్డు సైడ్ కొనుక్కునేవి కూడా మంచి కలరు మంచిగా ఉంటున్నాయి అన్నమాట. ఇది ఇంత దారుణంగా ఉంది. మీకు ఎవరికైనా ఒకవేళ నచ్చితే కనుక కొనుక్కోండి, ఏమీ అనట్లేదు. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకు కూడా అంటే దీన్ని చూసినప్పుడు నాకు